బ్యాంకర్లకు సామాజిక మానవీయ కోణం ఉండాలన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏ రాష్ట్రమైనా సమాజ అభివృద్ధి అయినా రుణాలపై ఆధారపడి ఉంటుందన్నారు. హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరించిన భట్టి త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీ తీసుకొస్తామన్నారు. సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిన్న సన్నకారు రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల వార్షిక రుణ ప్రణాళికను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, లీడింగ్ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామమన్నారు భట్టి విక్రమార్క. బ్యాంకర్లకు పాజిటివ్ దృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదన్న ఆయన నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు ఎక్కువ రుణాలు ఇస్తే అత్యధిక జనాభాకు ఉపాధి దొరుకుతుందన్నారు భట్టి. బలహీన వర్గాలకు విరివిగా రుణాలు ఇస్తేనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్న ఆయన త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతున్నట్లు తెలిపారు. So no state can develop, no society can develop without a proper positive bankers. The lending is any state's future depends upon the good lending. Homeless people, for each house 5 lakh rupees that we are planning. So not less than 4,50,000 to 5 lakh houses we want to construct. So I request there also you can think about it. Telangana state is one of the states where you don't have a power problem at all. 24/7 we are giving the power, and we are coming out with a proper new energy policy also. చిన్న సన్నకారు రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సర్వీసులు ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ గానీ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి అంశాలు, యానిమల్ హస్బెండరీ కావచ్చు, అదేవిధంగా అన్నిటికీ మీరు ఇతోధికంగా సాయం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ మానవీయ కోణాన్ని మీ విధులకి భిన్నం కాకుండా, మీ బాధ్యతలకు భిన్నం కాకుండా, మీ నిబంధనలకు భిన్నం కాకుండా ఈ యొక్క ప్రజల్ని సక్రమమైనటువంటి రీతిలో మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరింది తెలంగాణ ప్రభుత్వం. వ్యవసాయ అనుబంధ రంగాలు అభివృద్ధి చెందితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని చెప్పారు మంత్రులు. బ్యాంకులతో పాటు ప్రభుత్వాల నుంచి పథకాలు ఎలా పొందాలో రైతులకు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు మంత్రులు.